హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఇంట్రడక్షన్ నోట్స్ రాసుకున్నాం కదండి. సో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ 14th చాప్టర్ స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్లో ప్రీవియస్ క్లాస్లో నేను నోట్స్ ఇచ్చాను. ముందుగా ఫస్ట్గా నోట్స్ ఇచ్చానండి కదా. సో ఇప్పుడు వీటన్నింటి గురించి తెలుసుకుందామండి. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. స్టాటిస్టిక్స్ అంటే ఏంటిది, తర్వాత డేటా అంటే ఏంటిది, అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటిది, గ్రూప్డ్ డేటా అంటే ఏమిటి, సో అన్గ్రూప్డ్ డేటాని గ్రూప్డ్ డేటాని ఏ విధంగా కన్వర్ట్ చేశాము, మీన్ అంటే ఏంటిది, మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ మీన్ని ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి ప్రీవియస్ క్లాస్లో నేను నోట్స్ ఇచ్చానండి కదా. ఎస్, సో ఇప్పుడు దాని గురించి మనము బ్రీఫ్గా తెలుసుకుందాం, చాలా క్లియర్గా తెలుసుకుందామండి. ఓకేనా. సో ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిదండి, ఏమని చెప్పాను డెఫినేషన్. స్టాటిస్టిక్స్ అంటే స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో స్టాటిస్టిక్స్ అనేది బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మీరు ఇప్పుడు చెప్పే పాయింట్స్ని మీరు రఫ్ వర్క్లో రాయండి అమ్మా. సో ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా స్టూడెంట్స్, రఫ్ వర్క్లో రాసుకోండి. ఓకేనా స్టూడెంట్స్. ఎస్, సో స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్ మీన్ అంటే, స్టాటిస్టిక్స్ అనేది ఒక బ్రాంచ్, మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్ ఇది. తర్వాత ఈ స్టాటిస్టిక్స్ అనేది ఏం డీల్ చేస్తుందని అంటే, దిస్ స్టాటిస్టిక్స్ ఈజ్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ ఏంటిది, ఇది ఏదాన్ని డీల్ చేస్తుందంటే స్టాటిస్టిక్స్ అనేది కలెక్షన్, అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. అంటే డేటాను కలెక్షన్ చేసుకోవడము, క్లాసిఫికేషన్ ఆఫ్ అనాలసిస్ అంటే ప్రజెంటేషన్ చేయడము, ఇంటర్ప్రిటేషన్ సో ఒక టేబుల్ ఫారంగా మనము చూపించడము. సో అవన్నీ కూడా ఏమవుతుందంటే స్టాటిస్టిక్స్లో ఒక పార్టే. అంటే కలెక్షన్, స్టాటిస్టిక్స్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ అండ్ అనాలసిస్ అంటే కలెక్షన్, సమ్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవడము, దాని తర్వాత దాన్ని క్షుణ్ణంగా పరిశీలించడము, తర్వాత దాన్ని ఒక టేబుల్ ఫామ్లో రాయడము, ఒక డేటాని రిప్రజెంటేషన్ చేయడము అనేది మనకు స్టాటిస్టిక్స్ అండి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అని అంటే, సో స్టూడెంట్స్ ఇప్పుడు మీరు 10th క్లాస్ FA1 కానీ FA2 కానీ లేకపోతే సమ్మేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఒక ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా. సో ఎస్, ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు డీల్స్ విత్ కలెక్షన్, అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తే మీకు మార్క్స్ వస్తాయి కదండి. ఎస్, అంటే ఇప్పుడు మీరు మీ 10th క్లాస్లో ఒక 10 మెంబర్స్ గానో 20 మెంబర్స్ ఆర్ 30, 40, 50 మెంబర్స్ లైక్ దట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్, బేస్డ్ ఆన్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్లో కనుక ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో అంతమంది స్టూడెంట్స్ యొక్క డేటా అండి. సో అంతమంది స్టూడెంట్స్, ఇప్పుడు మీకు మీ టీచర్స్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీ మార్క్స్ని కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. మీ టీచర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చింటాయి కదండి, పేపర్స్ కరెక్షన్ చేసేసి మీ మార్క్స్ అందరికీ ఇచ్చేసింటారు. అందరికీ ఒకే మార్క్స్ రావు కదండి. ఎస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మార్క్స్ వస్తాయి బేస్డ్ ఆన్ స్టూడెంట్ నాలెడ్జ్ బట్టి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్క్స్ వచ్చేస్తాయి. వాటన్నింటినీ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిజిస్టర్ పెట్టుకుంటారండి. ఒక రిజిస్టర్ పెట్టుకుంటారు, ఆ రిజిస్టర్లో మీ నేమ్స్ అన్నీ ఉంటాయి. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఆర్ PSNS అండ్ సోషల్ స్టడీస్. సో ఇవన్నీ వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్, సపోజ్ రాజు అనే అబ్బాయి ఉంటాడు, రాజుకి 50 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చింటాయంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి, తెలుగులో హిందీలో ఇన్ని మార్క్స్ వచ్చాయి, అవన్నీ ఇలా రాసిస్తారండి. రాజు, రాణి, మంత్రి, సంథింగ్ నేమ్స్, సుప్రియ, ప్రియ, కళ్యాణి, వాణి, లైక్ దట్ నేమ్స్ ఉంటాయి కదా. మీ క్లాస్ రూమ్స్, మీ ఫ్రెండ్స్ నేమ్స్ అందరూ ఇలా ఎంటర్ చేసేసుకుంటారు రిజిస్టర్లో.
ఆర్డర్ వైజ్గా రోల్ నెంబర్ వైజ్గా ఎంటర్ చేసుకుంటారు. తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటివి రాస్తారు కదండి. సో అంటే వాళ్ళు అక్కడ అదంతా మీ దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు రాసేసుకుంటారు, కలెక్షన్ చేసుకుంటారు, మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. అంటే నీకెన్ని మార్క్స్ వచ్చాయి, నీకెన్ని మార్క్స్ వచ్చాయి, నీకెన్ని మార్క్స్ వచ్చాయి అనేసి తెలుగులో ఎన్ని వచ్చినాయి అని కలెక్షన్ చేసుకుంటారు. సో అదే స్టాటిస్టిక్స్ అండి. ఆ డేటా మొత్తం ఉంటుంది, దాన్ని డేటా అని అంటారు. ఆ దాన్ని అంతా తీసుకొని కలెక్షన్ చేసుకొని సో ఎవరికి ఎన్ని మార్క్స్ దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. తర్వాత స్టాటిస్టిక్స్ మీన్ ఏంటిది? స్టాటిస్టిక్ మీన్, స్టాటిస్టిక్స్ మీనింగ్. స్టాటిస్టిక్స్ మీన్స్ ఇక్కడ స్టాటిక్, కొంతమంది స్టాటిస్టిక్స్ని ఏ విధంగా చదువుతారంటే స్టిస్ అని అంటారు. ఎట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చదువుతారు. అలా కాదండి, స్టాటిస్టిక్స్ ఇదండి చదివే ప్రొనౌన్సియేషన్ క్లియర్గా. సో స్టాటిస్టిక్స్ మీన్స్ అంటే స్టాటిస్టిక్స్ మీన్స్ అనేది ఏంటిది అనేది చూద్దాం. ఎన్ని 3 టైప్స్ ఉన్నాయి, 3 మెథడ్స్ ఉన్నాయి దీనికి స్టాటిస్టిక్స్ మీన్స్లో. సో స్టాటిస్టిక్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అండి. స్టాటిస్టిక్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. స్టాటిస్టిక్స్ ఈజ్ ఇంగ్లీష్ వర్డ్. స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ ఇంగ్లీష్ వర్డ్. స్టాటిస్టిక్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఈ స్టాటిస్టిక్స్ని మెయిన్గా 3 వర్డ్స్ అంటే వేరు కంట్రీస్లలో వేరుగా దీన్ని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. సో స్టాటిస్టిక్స్ అనేది దీనికి 3 మీనింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా యూజ్ చేస్తారు స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ని ఇది స్టేటస్ అని అంటారండి. స్టేటస్ అంటే మీరు చూసే వాట్సాప్లో స్టేటస్ కాదండి, ఫేస్బుక్ స్టేటస్ కాదు, వాట్సాప్ స్టేటస్ కాదు. సో స్టాటిస్టిక్స్ అనేది స్టేటస్గా పిలుస్తారు. ఎక్కడ అని అంటే లాటిన్ కంట్రీలో. ఇది యాక్చువల్గా స్టాటిస్టిక్స్ అనేది ఏ వర్డ్ నుంచి వచ్చిందని అంటే మామూలుగా స్టేటస్ అనేది లాటిన్ వర్డ్ అనేది, లాటిన్ వర్డ్. స్టాటిస్టిక్స్ని స్టేటస్ కూడా అని అంటారు. ఈ స్టేటస్ అనేది లాటిన్ వర్డ్. తర్వాత ఇంకొకటి ఉందండి, స్టాటిస్టిక్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఇది స్టాటిస్టిక్స్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. ఈ స్టాటిస్టిక్స్ అనేది గ్రీక్ వర్డ్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, సార్ ఫస్ట్ మీరు స్టాటిస్టిక్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అన్నాడు, స్టాటిస్టిక్స్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అని అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఇదే స్టాటిస్టిక్స్ని గ్రీక్ వర్డ్గా అంటున్నారు, ఏది రైట్ సార్ అంటే ఫస్ట్ ఇది స్టాటిస్టిక్స్ అనేది గ్రీక్ వర్డేనండి. గ్రీక్ వర్డ్ తర్వాత మనం ఇంగ్లీష్లో కూడా దీన్ని స్టాటిస్టిక్స్ అని అంటున్నాం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్. తర్వాత నెక్స్ట్ ఇదే స్టాటిస్టిక్స్ ఇంకొక వర్డ్ నుంచి కూడా వచ్చిందండి. అదే ఏంటిదంటే స్టాటిస్టా అనేది. ఇది ఏ వర్డ్ అని అంటే ఇటాలియన్ వర్డ్. ఈ 3 వర్డ్స్ నుంచి స్టేటస్, స్టాటిస్టిక్స్, స్టాటిస్టా అనే ఈ 3 వర్డ్స్ నుంచి ఫామ్ అయినదే స్టాటిస్టిక్స్. ఈ 3 వర్డ్స్ నుంచి ఫామ్ అయినదే స్టాటిస్టిక్స్. సో స్టేటస్ అని లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు, స్టాటిస్టిక్స్ అనేది గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు, స్టాటిస్టా అనే ఇటాలియన్ వర్డ్ నుంచి. ఈ 3 వర్డ్స్ని మిక్స్ చేసేసి స్టాటిస్టిక్స్గా ఇంగ్లీష్ వర్డ్గా ఫామ్ చేశారండి. ఓకేనా? ఎస్. ఈ స్టాటిస్టిక్స్ అనేది ఫస్ట్లో అంటే స్టాటిస్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ కింగ్డమ్ అండి. కింగ్డమ్ అని అంటే ఏంటిదని అంటే కింగ్డమ్ మీన్స్ రాజ్యం అంటే తెలుసు కదండి. రాజ్యము, రాజులు, మంత్రులు వీళ్ళందరూ ఉంటారు కదండి. కింగ్డమ్ అనేది ఇప్పుడైతే లేదండి కదా. ఎస్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక్కొక్కసారి కొందరు పేరెంట్స్ ఏమంటారంటే మై డాటర్ ఈజ్
కింగ్డమ్ అనేసి లేకుంటే సంథింగ్ ఇంట్లో అప్పుడప్పుడు కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఐ యామ్ ది కింగ్ ఆఫ్ మై ఓన్ కింగ్డమ్ అనేసి అంటారు. అంటే నేను నా రాజ్యంలో నేనే రాజుని. ఐ యామ్ ది కింగ్ ఆఫ్ మై కింగ్డమ్ అని అంటే నా రాజ్యంలో నేనే రాజుని అని అంటారు కదండి. అట్లా ఈ స్టాటిస్టిక్స్ అనేది ఒక కింగ్డమ్ అని అనొచ్చండి. సరే, ఈ కింగ్డమ్ అంటే రాజ్యం కదండి. రాజ్యం అంటే పూర్వము మన రాజులు ఉంటారు కదండి, రాజ్యాలు ఉంటాయి. ఇప్పుడు రాజ్యాలు ఉన్నాయండి? రాజ్యాలు ఇప్పుడైతే లేవండి, దేశాలు మాత్రమే ఉన్నాయి. సరే, ఈ పాలిటిక్స్ వదిలేస్తే పూర్వం రాజ్యాలు ఉండేవి. అండ్ ఆల్సో ఆ రాజ్యాలకు రాజులు ఉండేవారు కదా. ఎస్, విజయనగర రాజ్యము. తర్వాత ఇంకా చెప్తే సింపుల్గా తీసుకుంటే మీకు బాహుబలి సినిమా గుర్తుంది కదండి. ఎస్, ఆ సినిమాలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంకి ఒక రాజు, ఆ రాజు భల్లాల దేవుడా లేకపోతే మహేంద్ర బాహుబలి అట్లా ఒక రాజ్యం ఉండేది కదండి. ఎస్, ఆ రాజ్యం ఏం పేరండి? రాజ్యం పేరు బాహుబలి సినిమాలో ఎస్ మహిష్మతి సామ్రాజ్యము. మాహిష్మతి సామ్రాజ్యం. ఎస్. సో అంటే ఇప్పుడు చూడండి, మీకు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. సో ఎందుకంటే ఇక్కడ సినిమాని ఇంట్రడ్యూస్ చేసాం కదండి, బాహుబలి సినిమాను. ఎస్, బాహుబలి సినిమాని ఇంట్రడ్యూస్ చేసాము. రాజ్యాలు, రాజులు, బాహుబలి, మాహిష్మతి రాజ్యము, తర్వాత భల్లాల దేవుడు, బాహుబలి, మహేంద్ర బాహుబలి, ఇలా చెప్తున్నాను కదండి. ఎస్. సో అట్లా కాదండి స్టాటిస్టిక్స్ అంటే, ఓకేనా. సో అలాగా ఉండేవాళ్ళు, పూర్వం రాజులు ఉండేవారు. వారు ఏం చేస్తారని అంటే ఒక టేబుల్స్ రూపంలో, టేబుల్స్ అని అంటే 2 1 జా 2 2 3 జా 6 ఇట్లా ఇవి కాదండి టేబుల్స్ అని అంటే. అంటే ఒక పట్టిక, ఏదైనా ఒక పట్టిక వేసుకొని ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, ఎంతమంది రాజులు ఉన్నారు, ఏ దేశానికి ఏ రాజు, ప్రజలు ఎంతమంది ఉన్నారు అని వాళ్ళు రాసుకునేవారు. సో అలా రాసుకునేది అది కూడా వన్ టైప్ ఆఫ్ స్టాటిస్టిక్స్గానే చెప్పవచ్చు. కానీ అప్పుడు స్టాటిస్టిక్స్ అని ఇంకా అప్పటికి రాలేదండి. సరే, ఇంకా ఇంతకు విషయానికి వస్తే ఈ స్టాటిస్టిక్స్ని ఈ స్టాటిస్టిక్స్ యొక్క ఫౌండర్ ఎవరనంటే ఆల్ ఓవర్ ది వరల్డ్, ఈ వరల్డ్ మొత్తం అంటే ప్రపంచం మొత్తానికి ఈ స్టాటిస్టిక్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరనంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్, ఫౌండర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫౌండర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫౌండర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరంటే ఫౌండర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఈ ప్రపంచం మొత్తంలో ఫౌండర్ ఎవరనంటే ఫస్ట్ సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనే ఆయన ఫస్ట్ ఈ స్టాటిస్టిక్స్ని ఫౌండేషన్ స్థాపించాడండి. పునాది వేసింది, ఈ స్టాటిస్టిక్స్కి పునాది వేసింది సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనే ఆయన పునాది వేశాడండి. సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అందుకే ఆయనను ఫౌండర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అని అంటారు, ఆర్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అని అంటారు. సో సర్ రొనాల్డ్ ఏ ఫిషర్, దట్ మీన్స్ ఆర్ సర్ రొనాల్డ్ ఐల్మర్, AYLMER, ఐల్మర్ ఫిషర్. అంటే సింపుల్గా సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అని అనొచ్చు. ఏ అంటే ఐల్మర్, సర్ రొనాల్డ్ ఐల్మర్ ఫిషర్. సో ఈయన స్టాటిస్టిక్స్ యొక్క ఫౌండర్ అండి ఆల్ ఓవర్ ది వరల్డ్లో. తర్వాత మన ఇండియన్ ఫాదర్, స్టాటిస్టిక్స్ ఫాదర్ అని కూడా ఒక ఆయన ఉన్నాడండి, మన ఇండియన్ స్టాటిస్టిక్ ఫాదర్. సో ఆయన పేరు కూడా తెలుసుకుందాం. హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే
మన ఇండియన్ స్టాటిస్టిక్స్లో ఇండియా మొత్తానికి స్టాటిస్టిక్స్ అనే ఈ టాపిక్, ఈ చాప్టర్కి ఫాదర్ ఎవరైనా పీసీ మహాలనోబిస్. పీసీ మహాలనోబిస్. పీసీ మహాలనోబిస్. పీసీ మహాలనోబిస్ అండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ పీసీ మహాలనోబిస్. పీసీ మహాలనోబిస్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్గా ఎవరిని పిలుస్తారంటే పీసీ మహాలనోబిస్. పీసీ అంటే ప్రశాంత 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 చంద్ర. సి అంటే చంద్ర. ప్రశాంత చంద్ర మహాలనోబిస్. ప్రశాంత చంద్ర మహాలనోబిస్. సో ఇండియన్ ఫాదర్ అని, స్టాటిస్టిక్ ఫాదర్, ఇండియన్ స్టాటిస్టిక్ ఫాదర్ అని అంటారు పీసీ మహాలనోబిస్ని, ప్రశాంత మహాలనోబిస్ అనే సైంటిస్ట్ని. సరే, ఇప్పుడు ముందు స్టాటిస్టిక్లకు వస్తే, సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలండి. డేటా. డేటా డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ డేటా అనేది మెయిన్గా 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుందండి. ఒకటి డేటా, మెయిన్గా 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి కలెక్షన్ ఒక డేటా, కలెక్షన్ చేసుకునేది ఒక డేటా. తర్వాత ప్రజెంటేషన్ డేటా ఒకటి. ప్రజెంటేషన్, కలెక్షన్ అంటే కలెక్ట్ చేసుకోవడం, ప్రజెంటేషన్ కలెక్ట్ చేసిన దాన్ని ప్రజెంటేషన్గా చేయడం. సో ఇదండి. సో ఈ కలెక్షన్లో అగైన్ మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. డేటాలో 2 పార్ట్స్ ఉన్నాయి. అవి ఏంటివంటే డేటా ఆర్ 2 టైప్స్. ఒకటి ప్రైమరీ డేటా, ఇంకొకటి సెకండరీ డేటా. ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటిదంటే, ఇప్పుడు మీరు ఒక క్రికెట్ చూస్తూ ఉంటారు. క్రికెట్ చూడడానికి అంటే ఒక స్టేడియంకి వెళ్తారు. క్రికెట్ చూడడానికి డైరెక్ట్గా వెళ్ళి స్టేడియం దగ్గరికి వెళ్ళి క్రికెట్ చూస్తూ ఉంటారు. అక్కడ లైవ్గా స్కోర్ చూస్తూ ఉంటారు. అంటే సో సచిన్ టెండూల్కర్ 6 కొట్టినాడు, ఓ ఈ బాల్కి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 6 కొట్టినాడు అనేది మీ కంటితో లైవ్గా చూశారు. మీ కంటితో సచిన్ టెండూల్కర్ 6 కొట్టినాడు, ఎస్. ధోని 6 కొట్టినాడు, ఎస్. ధోని ఫినిషింగ్ చేశాడు, రైట్. తర్వాత నెక్స్ట్ ధోని ఇంత స్కోర్ అంటే 0 నుంచి సెంచరీ వరకు మీరు ప్రతిదీ కూడా చూసింటారు. సో ఈ ఓవర్కి ఇంత సెంచరీ, ఇంత స్కోర్ చేశాడు అనేది ప్రతిదీ మీరు లైవ్లో చూసింటారు. సో ఆ లైవ్లో చూసింది మీరు ఒక నోట్స్లో కానీ లేకపోతే ఇంకొక చోట కానీ ఏదో లేకపోతే మీ మైండ్లో కానీ నోట్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. అర్థమైందా అండి? దట్ ఈస్ కాల్డ్ ఒక ప్రైమరీ డేటా. మరి సెకండరీ డేటా వస్తే అదే క్రికెట్ స్కోర్ని మీరు ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా వెళ్ళలేదు కదండి, మీ మొబైల్లో కానీ లేకపోతే మీ ఇంట్లో ఉన్న టీవీలో కానీ చూస్తూ ఉంటారు కదా, లైవ్ క్రికెట్ చూస్తూ ఉంటారు. అంటే అక్కడ అప్పుడు లైవ్లో అంటే ఇక్కడ కూడా లైవ్ అని అంటున్నాను. లైవ్ అని అంటే దీంట్లో ప్రైమరీలో కూడా లైవ్ అని అన్నాను. అంటే లైవ్ అని అంటే మీరు స్టేడియం దగ్గరికి వెళ్ళి ఆ ప్లేయర్స్ని డైరెక్ట్గా చూస్తూ మీరు ఇన్ఫర్మేషన్ చేసుకున్నారు. సో దట్ ఈస్ ప్రైమరీ డేటా. సెకండరీ అని అంటే అక్కడ ఎక్కడో ఆడుతూ ఉంటే మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని టీవీ ద్వారానో లేకపోతే మొబైల్ ద్వారానో చూస్తూ ఉంటారు కదండి స్కోరు. సో ఆ స్కోర్ చూసేది అక్కడ వాళ్ళు మీకు టీవీలో వచ్చేలాగా వాళ్ళు కలెక్ట్ చేసుకొని మిమ్మల్ని చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ బాల్ అయింది, సెకండ్ బాల్ అయింది, థర్డ్ బాల్కి ఇంత స్కోర్ కొట్టినారు, ఫోర్త్ బాల్కి ఇంత స్కోర్ కొట్టారు అని అక్కడ వాళ్ళు షూట్ చేసి కెమెరాలలో మీకు లైవ్గా టీవీలలో చూపిస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఆ చూసి దాన్ని లైవ్లో చూసి దాన్ని ఎంటర్ చేసుకుంటారు, ఆ నోట్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు కదండి. సో దట్ ఈజ్ కాల్డ్ సెకండరీ డేటా. అంటే పర్టికులర్ పర్సన్ వెళ్ళి, అంటే మీ అంతటా మీరే వెళ్ళి స్వయంగా
వెళ్ళి డేటాని కలెక్ట్ చేసుకున్నారంటే అది ప్రైమరీ డేటా అవుతుంది. సో ఎవరో కలెక్షన్ చేసిన దాన్ని మీకు చూపిస్తే ఆ చూపించిన దాన్ని మీరు నోట్ చేసుకోవడం అనేది సెకండరీ డేటా. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీ క్లాస్లో క్లాస్ టీచర్ ఒకరు ఉంటారు కదండి. క్లాస్ టీచర్ ఒకరు ఉంటారు. ఆ క్లాస్ టీచర్కి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు కదా. ఆ బాధ్యతలు ఏంటివి? ఇప్పుడు మీ క్లాస్లో మార్క్స్ అన్నీ ఎంటర్ చేసుకోండి అని అన్నారనుకోండి. మీ క్లాస్ టీచర్ మీ క్లాస్ టీచర్కి పైన హెడ్ ప్రిన్సిపల్ గారు ఉంటారు. మీ క్లాస్ టీచర్కి పైన ప్రిన్సిపల్ గారు ఉంటారు కదండి. ఎస్, ఆ ప్రిన్సిపల్ గారు వచ్చేసి మీ క్లాస్ టీచర్కి చెప్తారండి, ఏమని ఒక వర్క్ ఇస్తారు. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం కదండి, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన మార్క్స్ మీరు నాకు ఒకసారి ఎంటర్ చేసి తీసుకొని రాగలుగుతారా అని అంటారు. అంటే ఇప్పుడు అక్కడ టీచర్ స్వయంగా ఏం చేస్తారని అంటే, టీచర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి మీ అందరి దగ్గర తెలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి, హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయని మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు కదా మీ దగ్గరికి వచ్చి. సో కలెక్షన్ తీసుకొని అది తీసుకుపోయి మీ ప్రిన్సిపల్ మేడం కానీ ప్రిన్సిపల్ సార్ గారు కానీ ఉంటారు కదండి. సో వాళ్ళకు ఇచ్చేస్తారండి. అంటే అక్కడ దట్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ డేటా. మరి సెకండరీ డేటా ఏంటిది అని అంటే, ప్రిన్సిపల్ గారు మీ క్లాస్ టీచర్కి నాకు అబౌట్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అని అంటే, అక్కడ ఆల్రెడీ మీ టీచర్ గానో లేకపోతే క్లాస్ టీచర్ గానో రికార్డులో రాసింటారండి. మార్క్స్ అన్నీ రికార్డులో రాసింటారు. సో రికార్డులో రాసుకున్న తర్వాత అక్కడ రికార్డు టేబుల్ పైన పెట్టుంటారు. మీ టీచర్ని ఆ మార్క్స్ లిస్ట్ తీసుకురండి అంటే, అక్కడ టేబుల్ పైన ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకుని వచ్చి ఆ రిజిస్టర్ తీసుకొని వచ్చి, ఇదిగోండి మేడం ఇతనికి ఇన్ని వచ్చినాయి, ఇతనికి వచ్చాయి సార్, ఇతనికి ఇన్ని వచ్చాయి, ఈ మార్క్స్ వచ్చాయి, తెలుగులో ఇన్ని వచ్చాయి అనేసి చెప్తారు కదండి. సో దట్ ఈజ్ కాల్డ్ సెకండరీ డేటా. ఆల్రెడీ దాన్ని ఎవరో ఒక టీచర్ రాసేసి ప్రజెంటేషన్ పెట్టేసుకొని నీట్గా రిజిస్టర్లో ఎంటర్ చేసి పెట్టారు. సో దాన్నే తీసుకుని వెళ్ళి టీచర్ అడిగినప్పుడు, ఆ ప్రిన్సిపల్ గారు అడిగినప్పుడు ఆ టీచర్ ఆ రిజిస్టర్ని చూసి చెప్తున్నారు. అంటే స్వయంగా వెళ్ళి కలెక్ట్ చేసుకోలేదు. సో దట్ ఈజ్ సెకండరీ డేటా. అర్థమైందమ్మా? ఎస్. తర్వాత డేటా అంటే ఇవి ప్రైమరీ, సెకండరీ డేటా. ప్రజెంటేషన్ ఏంటిదని అంటే, ప్రజెంటేషన్ అనేది కూడా టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి రా ఫామ్, RAW రా ఫామ్. అండ్ ఈ రా ఫామ్ని ఏమనొచ్చానంటే అన్గ్రూప్డ్ డేటాగా అని అనొచ్చు. తర్వాత ఇంకొకటి వచ్చేసి గ్రూప్డ్ డేటా. రా ఆర్ అన్గ్రూప్డ్ అని అంటే ఏంటిదంటే చాలా సింపుల్ అండి. రా కానీ అన్గ్రూప్డ్ కానీ. రా అని అంటే జిగ్జాగ్గా ఉంటాయండి. అంటే జిగ్జాగ్గా అని అంటే చిందరబందర కాదండి. సో ఏది కూడా రిపీట్ కాకుండా ఉంటాయి. అంటే నంబర్స్ అనేటివి సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 and so on. సో లైక్ దట్. అంటే ఇక్కడ ఏది కూడా రిపీట్ కాలేదు. న్యాచురల్ నెంబర్స్ని రా డేటా అనొచ్చు, ఆర్ అన్గ్రూప్డ్ డేటా అనొచ్చు. రియల్ నెంబర్స్ని అన్గ్రూప్డ్ డేటా అనొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్, రియల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, వీటన్నింటినీ రాగ్ డేటా అని అనొచ్చు, ఆర్ అన్గ్రూప్డ్ డేటా అనొచ్చు. 1 అనేది ఒకసారి మాత్రమే రాస్తాం, రెండోసారి మళ్ళీ రాయం కదా. ఎస్. సో అదంతా రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా. అంటే ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో మార్క్స్ వచ్చింటాయి. ఏ విధంగా? 15 ఒకరికి, 19 ఒకరికి, 20 ఒకరికి, 21 ఒకరికి, 30 ఒకరికి, 50 ఒకరికి, ఇలా ఈ విధంగా వచ్చింటాయి. అంటే ఇదంతా ఏమవుతుందంటే అన్గ్రూప్డ్ డేటా. అంటే ఎక్కడ కూడా ఏ మార్క్స్ ఇక్కడ రిపీట్ కాలేదు కదా. రిపీట్ కాని వాటిని రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటాగా పిలుస్తాం. మరి గ్రూప్డ్ డేటా అని అంటే ఏంటిదని అంటే రిపీట్ అవుతుంది. అంటే డేటా అనేది రిపీట్ అవుతుంది. అంటే ఎలా అని అంటే, మీ క్లాస్లో మార్క్స్ అనుకున్నాం 10, 15, 10, 18, 19, 15, 20, 30. సో ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. అంటే ఇక్కడ 10 అనేది రిపీట్ అయింది, 15 కూడా రిపీట్ అయింది, 15 కూడా రిపీట్ అయింది, 18 ఆల్సో ఇవి రిపీట్. అంటే కొన్ని దీనిలో రిపీట్గా అయినాయి. సో ఈ రిపీట్గా అయిన దాన్ని మనము ఏమంటామని అంటే గ్రూప్డ్ డేటా అని అంటాం.
రిపీట్గా అయిన వాటిని. సో ఇప్పుడు చూడండి, ఈ రా డేటా, గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా అనేది మనము ఎట్లా యూజ్ చేస్తాము, ఎట్లా దీని ద్వారా చేస్తాము అని అంటే, సపోజ్ అన్గ్రూప్డ్ డేటా ఉందనుకోండి, అన్గ్రూప్డ్ డేటాని మనం ప్రజెంటేషన్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. సో 1 to 10 మెంబర్స్కి అయితే ప్రజెంటేషన్ చేయగలుగుతాం. 20 మెంబర్స్ సరే నో ప్రాబ్లం చేయగలుగుతాం. 30 మెంబర్స్ సరే ఇంకా కొంచెం కష్టపడితే ఒక పేజీ ఉంటుంది. 40 మెంబర్స్, 50 మెంబర్స్, అలాగే ఇంక్రీజ్ చేసుకుంటా పోతే అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన అలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, రిపీటెడ్గా ఉన్నప్పుడు ఎక్కువగా, అంటే రిపీట్గా నేను కాదు, సో ఎక్కువ 100 మెంబర్స్ ఉన్నాయి, వాటిని ఎలా రిప్రజెంటేషన్ చేస్తాము అని గ్రూప్ డేటాని. సో చేయడం కష్టమవుతుంది కదా. ఎస్, ప్రజెంటేషన్ చేయడం కష్టమవుతుంది. వీడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి ఇంతమందికి, అయితే 50 నుంచి 100 వరకు ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటివి చూపించండి అని అన్నారనుకోండి. 50 నుంచి 100 వరకు దాదాపు అని అంటే కౌంట్ చేసుకుంటే 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరివి చూపించలేం కదండి. 50 మెంబర్స్ రాసేసి 1 2 3 అనేసి కౌంట్ చేసుకుంటూ ఉండలేం కదా. సో ఆ విధంగా అందుకే ఈ అన్గ్రూప్డ్ డేటాని మ్యాక్సిమం మనం యూజ్ చేయము. ఒకవేళ అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినా దాన్ని మనము గ్రూప్డ్ డేటాగా కన్వర్ట్ చేసుకుంటాం. అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినా దాన్ని మనము గ్రూప్డ్ డేటాగా కన్వర్ట్ చేస్తాం. గ్రూప్డ్ డేటాని కన్వర్ట్ చేసిన తర్వాత మనకు ఈ డేటా రిప్రజెంటేషన్ అనేది చాలా సింపుల్గా అవుతుంది. గ్రూప్డ్ డేటాగా 50 నుంచి 100 వరకు అనుకోండి, ఎంతమంది వచ్చినారు, సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 50 నుంచి 100 వరకు ఎంతమంది ఉన్నారు అనేటివి రాసేసుకుంటాం. సో గ్రూప్డ్ డేటాగా క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్గా రాసుకుంటాం. ఓకేనా. అంటే ఎలా రాస్తామంటే 50 నుంచి 100 వరకు ఎంతమంది ఉన్నారు, 30 మెంబర్స్ ఉన్నారు. 100 నుంచి 200 వరకు ఎంతమంది ఉన్నారు, 32 మెంబర్స్, 42 మెంబర్స్, లైక్ దట్. ఇలా ఈ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్గా రాసేస్తాం కాబట్టి సో దాన్ని గ్రూప్ డేటా అని అనవచ్చు. ఈ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని అంటారు, వీటిని. సో దాన్ని ఒక టేబులర్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటారు. ఆ గ్రూప్ డేటా అని అంటే ఇక్కడ చెప్పాను కదండి, రిపీటెడ్గా ఉండేటివి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను అన్గ్రూప్డ్ డేటా డెఫినేషన్, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. తర్వాత గ్రూప్డ్ డేటా కూడా చెప్పి మీకు డెఫినేషన్ చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అనేటివి చెప్పాను ఇక్కడ. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. సో దాన్ని ఒక గ్రూప్డ్ డేటాని ఒక టేబులర్ ఫామ్లో ఈ విధంగా 0 నుంచి 10 వరకు రాశాను. ఇక్కడ టాలీ మార్క్స్ ఇవి ఆల్రెడీ మీకు 9th క్లాస్లో వచ్చి ఉంటాయి, 8th క్లాస్లో, 7th క్లాస్లో, 6thలో వచ్చేసి ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్. ఎస్. సో ఇక్కడ చూడండి, దీనిలో ఈ గ్రూప్స్ని, క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ని కూడా ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూషన్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదండి. సో ఇది ఈ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఇంక్లూసివ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని అంటారు. 0 నుంచి 10 వరకు, మళ్ళీ 10 to 20. అంటే ఇక్కడ ఇంక్లూసివ్ అని అంటే ఇక్కడ 10 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 10 వచ్చింది, అంటే ఇక్కడ 10 తీసుకోకూడదా అనేది ఒక క్వశ్చన్. అంటే ఇక్కడ 10 అనేది తీసుకోకూడదండి. సో నెక్స్ట్ ఇంటర్వెల్లో తీసుకోవాలి 10 నుంచి. ఒకవేళ 0 నుంచి 10 వరకు అన్నారనుకోండి, అంటే 6, 7, 10 అనేది ఇచ్చాడు, అంటే 0 నుంచి 10 వరకు ఉండేటివి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇక్కడ 6, 7, 10 ఇచ్చాడు అనుకోండి, 6, 7, 10, 8 అనేటివి 0 నుంచి 10 వరకు ఉండే అబ్జర్వేషన్స్ అండి. 6, 7, 10, 8. అంటే ఇక్కడ 10 ఉంది కదా, మనం 6, 7, 10, 8 అంటే 4 ఉన్నాయని అంటాం అనుకోండి. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి. ఇది 3 ఉన్నాయి. ఇవి అవతల చూస్తే దీనిలో ఎన్ని ఉన్నాయి అనేది 3 ఉన్నాయని కౌంట్ చేసి రాశాను. సో 0 to 10 వరకు దీనిలో ఎన్ని ఉన్నాయో ఇక్కడ రాశాను, 3 ఉన్నాయి అనేసి కదా. ఎస్, ఇక్కడ ఆ 3 ఇవే అనుకుందాం, 6, 7, 8 అనుకుందాం. ఈ 10 కూడా ఉంది కదా, ఇక్కడ 0 నుంచి 10 వరకు ఉన్నాయి కదా, మరి 10 కూడా ఇంక్లూడ్ చేయాలన్నా సార్ అని అంటే ఇక్కడ 10ని ఇంక్లూడ్ చేయకూడదండి. సో నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. అంటే ఇక్కడ చూస్తే ఇది లోయర్ లిమిట్ అని అంటారు, ఇది అప్పర్ లిమిట్ అని అంటారు. ఇది లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అని అంటారు. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఇక్కడ మళ్ళీ కిందకి వచ్చేస్తే లోయర్ లిమిట్గా ఉంటే అది ఇన్క్లూసివ్ అని అంటారు.
ఇంక్లూసివ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని అంటారు. ఎక్స్క్లూసివ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని అంటే అది ఎలాగుంటుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్క్లూసివ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయో. 0 to 10 అనుకోండి, 0 నుంచి 10 వరకు. తర్వాత 11 నుంచి 20 వరకు, 21 నుంచి 30 వరకు. ఇట్లా ఎక్స్క్లూసివ్ అంటే ఇక్కడి వరకు మాత్రమే. ఇక్కడ సారీ అండి, ఇక్కడ కొంచెం రివర్స్ చెప్తున్నాను. ఎక్స్క్లూడ్స్ అండ్ ఇన్క్లూడ్స్ అని అంటే, ఎక్స్క్లూడ్స్ అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్క్లూడ్స్ అని అంటే ఎక్స్క్లూడ్స్ అంటే ఇక్కడ ఈ అప్పర్ లిమిట్ చూసినట్లయితే మీరు ఈ అప్పర్ లిమిట్ని మనం వదిలేస్తున్నాం, దీంట్లో ఈ అప్పర్ లిమిట్ని ఇక్కడ వదిలేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్ ఎంటర్ ఈ అప్పర్ లిమిటే ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇది ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం, ఈ అప్పర్ లిమిట్నే మళ్ళీ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామండి, వదిలేస్తున్నాం, ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. 10ని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటర్వెల్లో 10ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వదిలేస్తున్నాం కదండి దీన్ని. ఇది వచ్చినా కానీ 10 వచ్చినా కానీ తీసుకోవట్లేదు దీనిలో, నెక్స్ట్ ఇంటర్వెల్లో తీసుకుంటున్నాం. అంటే నెక్స్ట్ ఇంటర్వెల్లో ఇంక్లూడ్ చేసాం 10. సో అంటే ఈ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఫస్ట్ పైన ఉన్న ఏంటిది అప్పర్ లిమిట్, నెక్స్ట్ కింద లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ నెక్స్ట్ ఇంటర్వెల్లో లోయర్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామనంటే ఎక్స్క్లూడ్ ఇంటర్వెల్స్ అని అంటాం, ఎక్స్క్లూడ్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని అంటాం. మరి ఇంక్లూడ్స్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ అని అంటే 0 నుంచి 10 వరకు, 10ని మనం తీసేసుకుంటాం. అంటే దానిలో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వెల్ తీసుకుంటే ఈ అప్పర్ లిమిట్లో ఇక్కడ 10 వరకు రాసేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్లో చూస్తే 11 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ 10 వరకు, ఇది 0 నుంచి 10 వరకు 10 కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. అంటే 10 కూడా దాంట్లో తీసుకున్నాం. నెక్స్ట్ 11 నుంచి తీసుకుంటున్నాం. సో 11 నుంచి తీసుకున్నప్పుడు ఇది కూడా ఏమవుతుందని అంటే ఇది ఇన్క్లూడ్స్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు కూడా దీంట్లో ఉన్నాయి అని చెప్తాం. సో అది ఇన్క్లూడ్స్ ఇంటర్వెల్స్. సో అప్పర్ లిమిట్ని మనం వదిలేసినామనంటే ఎక్స్క్లూడ్స్ అని అంటాం. సో అదే అండి, ఓకేనా. ఇన్క్లూసివ్ ఎక్స్క్లూసివ్ అని అంటే అర్థం అది. సో ఈ విధంగా మనము డేటాని రిప్రజెంటేషన్ చేస్తాం, గ్రూప్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. సో వాటిని ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తామండి గ్రూప్ డేటాని. తర్వాత ముఖ్యంగా మనకు ఇంకా మీకు ఏం తెలియాలని అంటే అబ్జర్వేషన్ అని అంటే ఏంటిదో తెలియాలి. సో అబ్జర్వేషన్ అంటే ఏంటిది అనేది తెలియాలి. అబ్జర్వేషన్ అంటే ఏం లేదండి, నంబర్స్. అబ్జర్వేషన్ మీన్స్ లైక్ నంబర్స్. అంటే మీ క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 అలా కౌంట్ చేస్తారు. సో దట్ ఈస్ ది అబ్జర్వేషన్స్. ఎంతమంది ఉన్నారు, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎంతమంది ఉన్నారు మీ క్లాస్ రూమ్లో, దట్ ఈస్ ది అబ్జర్వేషన్. సో తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది ఒకదాని గురించి తెలుసుకోవాలండి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలియాలి. అంటే ఈ స్టాటిస్టిక్స్లో మెయిన్ ఇది. అబ్జర్వేషన్ అంటే ఏంటిది, డేటా అంటే ఏంటిది, డేటాలో మళ్ళీ ప్రైమరీ డేటానా సెకండరీ డేటానా, తర్వాత ఆ డేటా అనేది గ్రూప్డ్గా ఉందా అన్గ్రూప్డ్గా ఉందా, తర్వాత స్టాటిస్టిక్స్ని ఎవరు ఫౌండేషన్, స్టాటిస్టిక్స్కి ఫస్ట్ ఫౌండర్ ఎవరు, ఇండియన్ స్టాటిస్టిక్స్ ఫాదర్ ఎవరు, వాట్ ఈస్ ది మీన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో వాట్ ఈస్ ది స్టాటిస్టిక్స్ డెఫినేషన్ ఇది. సో వీటన్నింటి గురించి మీకు తెలియాలండి. సో అబ్జర్వేషన్ అంటే ఏంటో తెలుసుకున్నారు, డేటా అంటే ఏంటో తెలుసుకున్నారు, ఈ డేటా అంటే ఏంటో తెలుసుకున్నారు, అబ్జర్వేషన్స్ అంటే ఏంటో అంటే నంబర్స్, లైక్ నంబర్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ, FREQUENCY. ఫ్రీక్వెన్సీ అనేది మీరు చాలా వరకు ఫిజిక్స్లో చూస్తూ ఉంటారు. ఫిజిక్స్ వర్డ్ యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ అనేది ఫిజిక్స్. ఈ ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనకు ఇన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే పర్టిక్యులర్ అబ్జర్వేషన్ అనేది హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ కమ్ అనేది, పర్టికులర్ ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చింది అనేదే ఫ్రీక్వెన్సీ అండి. పర్టికులర్ అబ్జర్వేషన్ అనేది ఎన్నిసార్లు వచ్చింది అనేదే అక్కడ ఫ్రీక్వెన్సీ అంటే. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదండి, గ్రూప్ డేటాలో 15 అనేది
ఎన్ని టైమ్స్ వచ్చింది అనేది చెప్తాం. ఎన్ని టైమ్స్ వచ్చిందంటే ఇక్కడ 15 అనేది 1 2 3. సో 15 అనేది 3 టైమ్స్ వచ్చింది. 15 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందంటే 3 టైమ్స్ వచ్చింది. సో ఈ పర్టికులర్ అబ్జర్వేషన్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, ఇన్ని టైమ్స్ వచ్చింది అనేది ఏంటిదండి, ఎస్ ఫ్రీక్వెన్సీ. అదే ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అని అంటారు. ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అని అంటారు. తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటారు. ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ తర్వాత ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటిదని అంటే, సో ఏ అబ్జర్వేషన్స్ ఎన్నిసార్లు వచ్చినాయి, ఏ అబ్జర్వేషన్స్ ఎన్నిసార్లు వచ్చాయి. ఫ్రీక్వెన్సీ అంటే పర్టికులర్ అబ్జర్వేషన్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అని అంటే సమ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. 15 అనేది 3 టైమ్స్ వచ్చింది. 10 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది. 20 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైం. 30 ఎన్ని టైమ్స్ వచ్చింది, 1 టైం. సో వీటన్నింటిని ఒక టేబులర్ ఫామ్లో రాసేస్తాం. వీటన్నింటిని కూడా ఒక టేబుల్ ఫామ్లో రాస్తాం. సో దాన్నే మనము ఏమంటామని అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటాం. 15 అనేది 15, ఇక్కడ ఈ 10 20 30 అనేది వీటిని క్లాస్ ఆఫ్ మార్క్స్ అని అంటారు. సో క్లాస్ ఆఫ్ మార్క్స్ మీన్స్ ఎక్స్ఐ. క్లాస్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ఐ. ఈ ఎక్స్ఐ అని అంటాం. ఫ్రీక్వెన్సీని ఎఫ్ఐ అని అంటాం. సో ఇది అండి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటే. తర్వాత రేంజ్ అంటే ఏందో తెలుసుకుందాం. తర్వాత రేంజ్ అని అంటే ఏం లేదండి, చాలా సింపుల్. రేంజ్ అంటే చాలా సింపుల్ అండి, పెద్ద కష్టమేం కాదు. రేంజ్ అని అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అబ్జర్వేషన్ అండ్ లీస్ట్ అబ్జర్వేషన్. ద డిస్టెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అబ్జర్వేషన్ అండ్ లీస్ట్ అబ్జర్వేషన్ అంటే హైయెస్ట్ అబ్జర్వేషన్లో నుంచి లీస్ట్ అబ్జర్వేషన్ని తీసేయడం. తర్వాత దాన్ని ఏమంటారంటే రేంజ్ అని అంటారు. తర్వాత సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అండి. సెంట్రల్ టెండెన్సీ వాల్యూ సిటీవీ. సెంట్రల్ టెండెన్సీ వాల్యూ. ఈ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఏంటిదని అంటే, దీని గురించి మనం ఈ సెంట్రల్ టెండెన్సీ వాల్యూలో ఏం చేస్తామని అంటే, మనం వాట్ ఈస్ ది మీన్ ఏంటిది, మీడియన్ ఏంటిది, వాట్ ఈస్ మీడియన్, వాట్ ఈజ్ మోడ్. సో మెయిన్గా ఈ 3 టాపిక్స్ పైన ఈ చాప్టర్ అంతా ఉంటుందండి. మీడియన్, మోడ్ అనే దానిపైన. సో మీన్ని ఇదే అండి సెంట్రల్ టెండెన్సీ అంటే. మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సెంట్రల్ టెండెన్సీ వాల్యూ అనేది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీన్ని ఫైండ్ అవుట్ చేసేది. యాక్చువల్గా మీరు ప్రీవియస్ క్లాసెస్లో మీన్కి అంటే 9th క్లాసు 7th అంటే 9th క్లాస్లో మీరు ఈ ఫార్ములాని కూడా యూజ్ చేసి ఉంటారు. ఎస్. సో 8th 7th 6thలో చూసుకున్నట్లయితే మీన్ అంటే ఏ విధంగా చేస్తారనంటే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాసేస్తారు సింపుల్గా. వాట్ ఈస్ ది మీన్, ఫైండ్ ది మీన్ ఆఫ్ దిస్ గివెన్ డేటాలో మీన్ అని అంటారు. అంటే ఒక 10 వరకు ఇచ్చారనుకోండి, నో ప్రాబ్లం, చేయగలుగుతాం అబ్జర్వేషన్స్. సమ్ చేసేసి కొంచెం కష్టమైనట్టు కొంచెం టైం తీసుకున్న సమ్ చేసి చేయగలుగుతాం. ఇంకా ఎక్కువ ఇస్తే అబ్జర్వేషన్స్ అనేటివి ఇంకా ఎక్కువగా ఇస్తే అలాంటప్పుడు ఏం చేస్తాం అనేది చూద్దాం. సో మామూలుగా మీన్కి ఫార్ములా ఏంటిదని అంటే, హౌ టు ఫైండింగ్ మీన్ ఎలా కనుక్కోవాలి. టు ఫైండ్ మీన్ ఎలా కనుక్కోవాలి. సపోజ్ అబ్జర్వేషన్స్ చూసుకున్నట్లయితే x1 x2 x3 x4 అండ్ సో ఆన్ xn. ఇవి ఇన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అనుకున్నాం. xn అంటే ఫైనైటే కదండి. x1 x2 x3 x4 అండ్ సో ఆన్ xn అబ్జర్వేషన్స్ ఉన్నాయని అనుకున్నాం.
ఇన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఇన్ని అబ్జర్వేషన్స్ని మనము మీన్ కనుక్కోవాలి. మీన్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ మీన్ని ఎక్స్ బార్తో ఇండికేట్ చేస్తాం. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి ఇక్కడ? n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ? n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 అండ్ సో ఆన్ ప్లస్ xn బై n అనేది మీన్, అర్థమెటిక్ మీన్. ఇది ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకున్నారు. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే, ఈ మీన్ని దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే, సో 1/n సమ్మేషన్ ఆర్ సిగ్మా I ఈక్వల్ టు 1 to n 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n xiగా రాయచ్చు. సమ్మేషన్ అంటే సమ్ అనమాట. 1/n కామన్ తీసాను. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ xn. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అని అంటే, 1/n కామన్ తీసేస్తే x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ xn. సో అంటే 1/n సమ్మేషన్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్, 1 సమ్మేషన్ ఆఫ్ I ఈక్వల్ టు 1 to n. 1 నుంచి మొదలు పెట్టుకుంటే I ఈక్వల్ టు 1 xi, I దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 దగ్గర నుంచి x1 సమ్మేషన్ అని అన్నాడు, ప్లస్ I ఈక్వల్ టు 2 తీసుకుంటే x2 ప్లస్ I ఈక్వల్ టు 3 తీసుకుంటే x3 ప్లస్ అండ్ సో ఆన్ I ఈక్వల్ టు అప్ టు ఎంత వరకు? n వరకు. సో ఇది కూడా మీన్కి ఫార్ములా. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n xi. సో ఇదండి కదా, ఇది మీన్ని కనుక్కోవడానికి ఇది ఒక ఫార్ములా. మీరు 6th 7th 8thలో డిస్కస్ చేసింటారు ఈ ఫార్ములాని. తర్వాత ఇప్పుడు మీరు 10th క్లాస్లో మీన్ని కనుక్కోవడానికి మెయిన్గా 3 మెథడ్స్ ఉన్నాయండి. మీన్ కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. అది ఒకటి డైరెక్ట్, ఇంకా దీనికంటే ముందర ఇంకొకటి కూడా చెప్పేది ఉంది. ఈ అర్థమెటిక్ మీనే డైరెక్ట్ మెథడ్లో ఒకటి ఉందండి. అర్థమెటిక్ మీన్లో ఇదే సేమ్. ఏంటిదని అంటే దాంట్లో x1 అనే అబ్జర్వేషను f1 టైమ్స్ వచ్చింది అనుకోండి. x1 అనే అబ్జర్వేషను f1 టైమ్స్ వచ్చింది. x2 అనే అబ్జర్వేషను f2 టైమ్స్ వచ్చింది. x3 అనే అబ్జర్వేషను f3 టైమ్స్ వచ్చింది. f అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ అండి. x1 అనే అబ్జర్వేషను f1 టైమ్స్ వచ్చింది. x2 అనే అబ్జర్వేషను x2 టైమ్స్ వచ్చింది కదా అండి. ఎస్, ఈ విధంగా ఈ అబ్జర్వేషన్ అండ్ సో ఆన్ xn అనేది fn టైమ్స్ వచ్చింది. అండ్ సో ఆన్ xn అనే అబ్జర్వేషన్ fn టైమ్స్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ది మీన్ అని అంటే దీనికి ఏం లేదండి. x1 ఇంటూ f1 మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు x1 ఇంటూ f1 ప్లస్ x2 ఇంటూ f2 ప్లస్ x3 ఇంటూ f3 ప్లస్ అండ్ సో ఆన్ xn ఇంటూ fn అపాన్ f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ అండ్ సో ఆన్ fn. సో ఫ్రీక్వెన్సీస్ సమ్ ఇవి. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n fi ఇంటూ xi అపాన్ fi. అంటే I దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఈ విధంగా దీనికి ఒక ఫార్ములా అండి. ఇది కూడా అర్థమెటిక్ మీన్కి ఒక ఫార్ములా. సో ఇప్పుడు మీన్ అనేది 3 టైప్స్ అండి. మీన్ అనేది 3 టైప్స్.
3 మెథడ్స్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మీన్ అందులో ఫస్ట్ ఒకటి డైరెక్ట్ మెథడ్. సో చాలా లెంతీగా అయిందండి. సో మీరు రఫ్గా చేసుకోండి. మీకు ఇంతకుముందు నోట్స్ ఇచ్చాను, అది సింపుల్గా తొందరగా అయిపోయింది. దీన్ని పూర్తిగా క్లారిటీగా మీకు చెప్పడం కోసం ఇంత టైం తీసుకుంటున్నానండి. ఒకే వీడియోగా లెంత్ అయినా పర్లేదు, ఒకే వీడియోగా తీసుకున్నాను. దయచేసి కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. మీన్ డైరెక్ట్ మెథడ్. తర్వాత అజ్యూమ్డ్ మీన్. తర్వాత స్టెప్ డీవియేషన్. ఈ అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మీన్ అని కూడా అంటారు. డీవియేషన్ మెథడ్. తర్వాత థర్డ్ మెథడ్ వచ్చేసి స్టెప్ డీవియేషన్. మెథడ్. సో డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ప్రీవియస్ క్లాస్లో నేను మీకు చెప్పాను వీటి గురించి, వీటి ఫార్ములాస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్ మీన్కి ఫార్ములా x బార్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. ఇది అర్థమెటిక్ మీన్లో ఒక పార్ట్ ఏంటంటే ఇది రెండు సేమే. x బార్ ఈక్వల్ టు సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi, వేర్ ఇక్కడ i ఈక్వల్ టు 1 to n అనేసి చెప్పింటాం. సో సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi డైరెక్ట్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మెథడ్. x బార్ ఈక్వల్ టు, ఈ ఫార్ములాస్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో అజ్యూమ్డ్ మీన్ ఆర్ డీవియేషన్ మెథడ్. సో దానికి ఫార్ములా x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. ఇక్కడ ఏ అంటే మనము అజ్యూమ్షన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఇలా టేబుల్లో ఏదో ఒక నెంబర్ని అజ్యూమ్షన్ తీసుకొని చేసేస్తాం. అంటే ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, లెంతీగా ఉన్నాయి, సో మనము సమ్మేషన్ చేయడానికి ఇబ్బందిగా అవుతుంది. అప్పుడు ఒకదాన్ని అజ్యూమ్షన్ చేసుకొని చేస్తామండి. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi, ఒక ఫ్రీక్వెన్సీని అజ్యూమ్షన్ చేసుకొని తీసుకుంటాం. అండ్ డిఐ అంటే ఇక్కడ డిఐ అనేది డీవియేషన్ అండి. డిఐ అనేది ఏంటిదని డీవియేషన్. దీన్ని డిఐని ఏమంటారు అని అంటే డీవియేషన్ అని అంటారు. డిఐ అంటే ఈ డిఐ ఈక్వల్ టు xi మైనస్ ఏ. మనం తీసుకున్న అజ్యూమ్షన్ తీసుకుంటాం కదండి, అజ్యూమ్షన్గా ఒక నెంబర్ని తీసుకుంటాము. ఆ నెంబర్ని ఏం చేస్తామని అంటే క్లాస్ ఆఫ్ మార్క్స్లో నుంచి వస్తూ ఉంటాం. సో దాన్ని డీవియేషన్ అని అంటారు, xi మైనస్ ఏ. సో సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. దీనికి అజ్యూమ్డ్ మీన్కి ఫార్ములా ఏంటిదండి? ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి, నేర్చుకోవాలి మస్ట్ అండ్ షుడ్. సో నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది ఫార్ములా, కాకపోతే కొంచెం చేంజ్. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ హెచ్. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ హెచ్. సో ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా. ఇక్కడ ui అంటే సింపుల్గా di బై హెచ్ అని అనొచ్చు. ui అని అంటే di బై హెచ్ అనొచ్చు. ఆర్ xi మైనస్ ఏ, డిఐ అని అంటే ఆల్రెడీ చెప్పాను, xi మైనస్ ఏ డిఐ అంటే xi మైనస్ ఏ బై హెచ్. ఇక్కడ హెచ్ అనేది హైట్ ఆఫ్ ది క్లాస్ అనేది హెచ్ అనేది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటాను. సో ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, మీన్ అనేది అజ్యూమ్డ్ మీన్లో చేసిన, డైరెక్ట్ మెథడ్లో చేసిన, స్టెప్ డీవియేషన్లో చేసిన
ఈ 3 మెథడ్స్‌లలో చేసిన ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని ఈ 3 మెథడ్స్‌లలో చేసిన మీన్ అనేది సేమ్ అవుతుంది. ఎక్కడ కూడా మీన్ అనేది ఒకటి ఒకలాగా, ఇంకొకటి ఒకలాగా, ఇంకొకటి ఒకలాగా రాదండి. సేమ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మెథడ్ చేసినా, అజ్యూమ్డ్ మెథడ్ చేసినా, తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసినా సేమ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎస్. సో మనం ఎప్పుడెప్పుడు డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయాలి, అజ్యూమ్డ్ మెథడ్ ఎప్పుడు చేయాలి, స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ ప్రొసీజర్ ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అనేది సో నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దామండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో దయచేసి లెంతీగా ఉందండి, మీరు స్కిప్ చేసి చూడొద్దండి దయచేసి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంటే. సో అవి మీరు ప్రతిదీ వింటే వచ్చేస్తుందండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. దయచేసి నోట్ కూడా చేసుకోండి రఫ్ వర్క్గా, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. సో నెక్స్ట్ క్లాస్లో మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామండి. ఓకేనా స్టూడెంట్స్? ఎస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పిన వరకు మీరు నోట్స్ ఎంటర్ చేసుకోండి. సో ఈ క్లాస్ని మీరు రఫ్ వర్క్గా ఎంటర్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా స్టూడెంట్స్? ఓకే అమ్మా. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం.